చేశారు. ఇక మంత్రి దేవినేని ఉమా మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. 76,221 మంది రైతు కూలీలు, యువకులు, విద్యార్థులు వీళ్ళందరూ వచ్చి స్వయంగా వచ్చేదే కాకుండా ప్రభుత్వ ఆర్టీసీ బస్సులో వచ్చిన వాళ్ళు వీళ్ళంతా ఇంత పెద్ద ఎత్తున వచ్చి రైతులు ప్రజలు పులకిస్తూ ఉంటే ఢిల్లీలో ఉన్న ఆయన ఉత్తరాలు రాసే కేవీపీ రామచంద్రరావుకి మరి ఎందుకు ఒళ్ళు దురదగా ఉందో అర్థం కావట్లేదు. ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తూ ఉన్నాడు. మొన్న స్పీకర్ గారు కోడెల సుబ్రహ్మణ్య గారు, గౌరవనీయులు స్పీకర్ గారు 3,000 మంది రైతులతో వచ్చి ప్రాజెక్ట్ పనులు సందర్శించి ప్రభుత్వాన్ని ప్రశంసించి ఇంకా వేగవంతంగా పనులు చేయమని చెప్పెళ్ళారు. ఆయన ప్రజల ఆకాంక్షను బలంగా చెప్పాడు. ఆయన త్వరితగతంగా నీళ్లు వస్తాయని ఒక ధైర్యం వచ్చింది, సంకల్పం వచ్చింది. మా అందరికీ ఆత్మవిశ్వాసంతో పల్నాడు మా ప్రాంత రైతులంతా కూడా వెళ్ళారని ఆయన మాట్లాడితే డ్యామ్ 2% అయింది, మొత్తం మేము కట్టేశామని ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు కేవీపీ రామచంద్రరావు గారు. డ్యామ్ సైట్లో 1.4% ఆ రోజు దశాబ్ద కాలంలో 1.4% డ్యామ్ సైట్లో పనులైనవి. మరి ఆ రోజు వచ్చిన రైతులంతా స్పష్టంగా చెప్పారు 2% పనులు అవ్వలేదు. ఇవాళ దగ్గర డ్యామ్ సైట్లో 43% పనులైనాయి. అక్కడ అయింది కూడా నేను అధికారులను అడిగితే దశాబ్ద కాలం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో డ్యామ్ సైట్లో 1.4% పనులైనాయి. దాన్ని గౌరవనీయ స్పీకర్ గారు కానీ రైతులు కానీ 2% పనులు పూర్తవునాయి, ఇవాళ ఈ విధంగా పనులు జరుగుతున్నాయని ఆనందపడితే మేము కాలువలు తవ్వాం. అవును, కాలువలు తవ్వారు, మట్టి పనులు చేసుకున్నారు, మట్టి కొట్టుకుపోయారని చెప్పాను. తప్పే ఉందంటూ డ్యామును ముట్టుకోకుండా, డ్యామ్ పనులు చేయకుండా కాలువల్లో మట్టి కోకున్నారు, మట్టి తిన్నారు, మట్టి డబ్బులు తిన్నారు, మట్టి కట్టుకుపోయారు. తప్పే మాట్లాడని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వీళ్ళంతా. జగన్మోహన్ రెడ్డి గారికి మరొక్కసారి చెప్తా ఉన్నా, దయచేసి పోలవరం పేరెత్తొద్దు, నీకు ఆ నైతిక అర్హత లేదు. 960 మెగావాట్ల పవర్ ప్రాజెక్టు కక్కుర్తిపడి స్పిల్వే, స్పిల్ ఛానల్, స్పిల్ కాంక్రీట్, ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ పనులు ప్రీ క్లోజర్ చేయించిన ముద్దాయిల్లో నువ్వు ప్రధాన ముద్దాయివి. జరుగుతున్న పనుల్ని ప్రీ క్లోజర్ చేసి ఫోర్స్ఫుల్ క్లోజర్గా డ్యామ్ పనులు దెబ్బతీశావు. ఇవాళ పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడే నైతిక అర్హత కూడా నీకు లేదు. ప్రతిరోజు పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు పచ్చకామెరలో వచ్చినాడికి ఎట్లా ఉంటుందో జలయజ్ఞం ధనయజ్ఞం చేసి మీ తండ్రి హయాంలో కమిషన్లకు కక్కుర్తిపడి కేసుల్లో జైలు పాలయ్యి 420 చీటింగ్ కేసుల్లో ముద్దాయిలు ఇవాళ మీ అభ్యర్థులుగా వస్తూ ఉన్నారు. ప్రతి శుక్రవారం కోర్టు భవన్లో ఉండే ముద్దాయిలు ఇవాళ అభ్యర్థులుగా మా ముందుకు వస్తూ ఉన్నారు. ఎందుకు శుక్రవారం కోర్టుకు వెళ్తున్నావో ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు ఎవరిని ఇవ్వట్లా. ఎందుకు నీ మీద 420 చీటింగ్ కేసులు పెట్టారు? ఎందుకు అలా 420 ముద్దాయిగా అవినీతి కేసుల్లో
16 నెలలు జైల్లో ఎందుకున్నావో చెప్పు, ప్రజలకు ఎవరు నువ్వు? దాని మీద నువ్వు మాట్లాడట్లేదు. ఎందుకు నువ్వు 43,000 కోట్లు నీ ఆస్తులు ఎందుకు జప్తు చేయబడ్డాయి? దానికి ఎవరు నువ్వు? దానికి సమాధానం లేదు. మాట్లాడితే పోలవరాన్ని ప్రజలు వరంగా భావిస్తూ ఉన్నారు. జాతీయ ప్రాజెక్టు ఇవాళ దగ్గర ఈ జాతీయ ప్రాజెక్టు పనులు మొత్తం 14,488 కోట్లు పనులయ్యాయి. ఈ ప్రాజెక్టుకి అడ్డం పట్టడానికి నువ్వు చేయని కుట్ర లేదు, నువ్వు చేయని కుతంత్రాలు లేవు. రాజ్యసభలో లోక్సభలో ప్రశ్నలు లేపిస్తావు, ఆ వివరాలు తీసుకెళ్లి పక్క రాష్ట్రాలకు ఇస్తావు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు వేస్తావు, సుప్రీంకోర్టులో కేసులు వేస్తావు, పక్క రాష్ట్రాలకు సమాచారం ఇస్తావు. ఇవాళ మా అధికారులు సగం సమయం పురుషోత్తపట్నం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు వేస్తావు. ఏలేరు రిజర్వాయర్లో 2 లక్షల ఆయకట్టుకి నీళ్లు వెళ్తా ఉన్నాయి. చూడండి, పురుషోత్తపట్నం 2 లక్షల ఎకరాలకి పంట కాపాడటానికి నీళ్లు వెళ్తున్నాయి. ఇవాళ మా అధికారులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. నీళ్ళు ఆ విధంగా సముద్రంలో పోయే నీళ్ళని ఏలేరు రిజర్వాయర్ ద్వారా స్టీల్ ఫ్యాక్టరీకి విశాఖపట్నానికి మేము నీళ్లు తీసుకెళ్తుంటే జగన్మోహన్ రెడ్డి ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలో మమ్మల్ని తిరుగుతున్నాడు. మెట్ట ప్రాంతాలు తుని, పెద్దాపురం, జ్యోతుల నెహ్రూ గారు, పరుపుల సుబ్బారావు, వర్మ, ఈ ఏరియా అంతా కూడా 5 నియోజకవర్గాలకి అది జీవ రాసుల్లాగా నీళ్లు ఉపయోగపడతాయి. ఎందుకు విషయం చెబుతున్నావు? ఒక్క మాట నీ నోట పురుషోత్తపట్నం గురించి మాట్లాడావా? పట్టిసీమ ఇవాళ 20-30 టీఎంసీలు, ఇప్పుడు దగ్గర 187 టీఎంసీలు వచ్చాయి ఒక బేసిన్ నుంచి ఒక బేసిన్కి. దేశ చరిత్రలో ఈ 4 సంవత్సరాల్లో గోదావరి బేసిన్ నుంచి కృష్ణా బేసిన్కి 187 టీఎంసీలు వస్తే నీ కళ్ళు గుట్టినాయి. విషయం చెబుతున్నావు, రాళ్ళేస్తున్నావు. మాట్లాడితే యనమల రామకృష్ణ గారిని, దేవినేని ఉమాని, చంద్రబాబు నాయుడు గారిని తిడితే నీ ఓట్లు పడతాయా? ఏంటి నీ బాధ? ఏంటి నీ దుగ్ధ? దగ్గర 14,488 కోట్లు పనులు జరిగిన జాతీయ ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టును ఆపటానికి నువ్వు చేస్తావన్న కుట్రలో కుతంత్రాలు జగన్మోహన్ రెడ్డి చరిత్రహీనుడు అవుతావు. మళ్ళీ చెప్తున్నాను. పాపం చేస్తున్నావు, దుర్మార్గం చేస్తున్నావు. రైతులు ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాజెక్టును చూసి గుండెల నిండా ఆత్మవిశ్వాసంతో వెళ్తా ఉన్నారు. వచ్చే సంవత్సరానికి గ్రావిటీతో నీళ్లు వస్తాయి, 2019లో ప్రాజెక్టు పూర్తవుతుంది, మా జీవితాలు మారిపోతాయి. ఇది రాష్ట్రానికి ప్రాణనాడి, జీవనాడి, రాష్ట్రాన్ని కరువు రహితంగా తీర్చిదిద్దుతుంది ప్రాజెక్టు. 10-13 జిల్లాలు సస్యశ్యామలం అవుతాయి అనే ఆత్మవిశ్వాసంతో రైతులు ముందుకెళ్తా ఉంటే రాళ్లేసే కార్యక్రమం నువ్వు చేస్తున్నావు. ఈ 14,488 కోట్లలో దగ్గర 9,352 కోట్లు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఇప్పటికీ జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత 9,352 కోట్లు ఖర్చు పెట్టాం. అంటే 10,000 కోట్ల దాకా ఖర్చు పెడితే పోలవరం ప్రాజెక్టు మీరేం చేశారు? పోలవరం పునాదులు తీశారా? ఏం మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి? పోలవరం సినిమా చూపిస్తున్నావు అంటే అది సినిమా అంట. జగన్మోహన్ రెడ్డి గారికి అది సినిమాగా కనబడతా ఉంది. పునాదులు లేదంట. కళ్ళుండి మాట్లాడుతున్నారా? ఏం మాట్లాడుతున్నారో కూడా మీకు అర్థం కాని ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు, ఒక అభద్రత